ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్తే కలయామి అంతః శశిధర కలయాంకిత మౌళి అమల చిద్వలయం అంటే ఆయన మనసులో నేను ఎట్లా ప్రార్థిస్తున్నాను అంటే మనకి ఎందుకు వచ్చిందంటే ఇది మనం ఎదురుకుండా విగ్రహం ఉన్నా ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం. అవునండి, ఎందుకంటే అంతర్నేత్రం తెలుసుకుంటుంది కదా ధ్యాన శ్లోకం అంటే అంతే, అందరికీ అలా కళ్ళు మూసుకుని ఈయన కూడా అమ్మవారు ఎదురుకుండా ప్రత్యక్షమైన కంచి కామాక్షి దేవి వచ్చి తాంబూల రసం ఇచ్చినా ఆయన కళ్ళు మూసుకున్నాడు. కలయామి అంతః ఆ పారవస్యం అర్థం కాలేదు ఆయనకి అసలు ఏమిటి ఈ స్థితి ఏమిటి, నాకు ఇన్ని శ్లోకాలు వస్తున్నాయని కలయామి అంతః అని. ఎలా శశిధర కలయాంకిత మౌళి అమల చిద్వలయం, ఆ శశిని ధరించినటువంటి అంటే చంద్రరేఖని ధరించినటువంటి కలయాంకిత మౌళి. చూడండి మళ్ళీ అసలుకండి కళ గురించి మనం ఇప్పుడు సంస్కృత కళ గురించి చెప్పుకున్నాం. ముందు ఏంటంటే చంద్రకళని ధరించినటువంటి శివుడు, చంద్రకళని ధరించినటువంటి పార్వతి. అంటే శివపార్వతులు ఇద్దరికి కూడా ప్రధాన ఆభరణం చంద్రకళ. అందుకనే కలయాంకిత మౌళి అమల చిద్వలయం. అమలము అంటేనండి, అమలము విమలము అంటే అది నిర్మలము అని అర్థం. నిర్మలము ఎటువంటి మత్సాలేంది. విమల అమల ఇవన్నీ కూడా ఏంటి. కమల అంటే మళ్ళీ వేరు, తామర పువ్వు. తామర పువ్వు. ఇక్కడ విమల అమల అంటే మలము లేనిది విమలం అండి. ఎటువంటి మాలిన్యము అంటుంది అమలం. అమలము విమలము. అందుకని ఇక్కడ ఏం చెప్తారు, కలయాంకిత మౌళి అమల చిద్వలయం. మరి బురదలోంచి వచ్చి ఏమీ అంటకుండా ఉన్నది కమల. ఆనందంగా చూస్తానికి కంటికి రెండు కళ్ళు సరిపోనంత అంతే కదండి గొప్పగా వచ్చే పద్మాలు కమలాలు ఇవన్నీ అంతే కదా. అంతే కదండి, ఏది అంటదు అలా ఇక్కడ అమల చిద్వలయం అంటున్నానండి. ఒక వలయం ఉంది ఇక్కడ. అది ఏం వలయం అంటే చిత్ వలయం, జ్ఞాన వలయం. ఆ జ్ఞాన వలయంలో అమ్మవారు అయ్యవారు కూడా చక్కగా శశిరేఖని ధరించి అలంకరించుకొని కలయామి అంతః ఆయనకు కనిపిస్తున్నారు. అంటే ఒక చిత్వలయంలో అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారు చిదగ్నికుండ సంభూత కదా. ఆ చిత్ అనేటువంటి చిత్ అంటేనే జ్ఞానం కదండి. అవునండి. ఆ జ్ఞాన వెలుగుల్లోంచి అమ్మవారు పైకి వచ్చి చంద్రరేఖని ధరించి సర్వాభరణ భూషితురాలై దర్శనం ఇచ్చింది. పక్కన ఎప్పుడు కూడానండి ఎక్కడ పార్వతి ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడు. మనకిది ఆంజనేయ స్వామి విషయంలోనే చెప్తారు కానండి, ఇక్కడ నిగూఢంగా ఉంటుంది. ఆయన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి అని చెప్తాడు. ఎక్కడైతే రాముడిది ఉందో సరే తను అక్కడ కృతమస్తకాంజలిలో ఉంటాడు. హనుమంతుడు చెప్తున్నాడు, రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు. అంతవరకు బాగుంది. కానీ ఇక్కడ ఏంటంటే పార్వతి ఎక్కడ ఉంటుందో శివుడు అక్కడ ఉంటాడు. అర్ధనారీశ్వరులు కదండి, అర్ధనారీశ్వరులు కదా. అందుకని మనం పార్వతీదేవి గురించే శ్లోకం ఉందనుకోకల దాంట్లో అంతర్నిహితంగా శివశక్త్యాయుక్తో యది ప్రభవతి అక్కడ చెప్పటంలోనే శివశక్త్యాయుక్తో అనగానే శివపార్వతుల యొక్క అర్థం ఎలా వచ్చేసిందో, ఎక్కడ పార్వతీదేవి నామం వచ్చినా అక్కడ శివుడి యొక్క అంశం ఉంటుంది తప్పనిసరిగా. ఒకటి ఉందండి, లలితా సహస్రనామాలన్నీ స్త్రీలింగంలో ఉన్నాయి అన్నీ. ఎందుకంటే దీర్ఘంతో ఉంటాయి. చివరిలో చిదగ్నికుండ సంభూత అనే వస్తుంది. సంభూత అని ఉండదు. దేవకార్య సముద్యత దీర్ఘమే ఉంటుంది. తా అని ఉండదు, ఎప్పుడు తా అనే ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి ఎక్కడా కూడా హ్రస్వం ఉండదు. అన్ని చోట్ల దీర్ఘం వస్తుంది. సంస్కృత వ్యాకరణంలో స్త్రీలింగాలకి అన్ని దీర్ఘమే ఉండాలి. అందుకని మనకి శ్రీమతి అన్నాం అనుకోండి తెలుగులో, అది శ్రీమతి అంటే స్త్రీలింగమే మనకి. కానీ సంస్కృతంలో దీర్ఘం ఉండాలి. అందుకని దీర్ఘంతో ఉన్నవే ఉన్నాయి మనకి. లలితా శాస్త్రంలో ఉన్న నామాలన్నీ కూడా ప్రతి నామానికి దీర్ఘం ఉంటుంది చివరిలో. అన్ని స్త్రీలింగ నామాలే. 1000 స్త్రీలింగ నామాల్లో చెప్పబడిన లలితాదేవి అంతా శివుడి యొక్క అంశతో చెప్పబడింది. శివుడి యొక్క అంశతో స్త్రీలింగంలో 1000 నామాలు. అంటే 1000 అంటే మన కంటికి 1000, మన సంఖ్యకి 1000. అవి అనంతాలు, నిజానికి అనంతము అనేకము. అటువంటి నామాలు అంటే స్త్రీలింగంలో చెప్పబడినటువంటి పురుష నిహిత అర్ధ వ్యవహారమే లలితా శాస్త్రం. శివశక్తైక స్వరూపిణి అనే ఉంది కదండి. శ్రీ శివ శివశక్తైక రూపిణి. ముందు శివ అన్న పదం తర్వాతే అమ్మ పదం వస్తుంది. శివుడు శక్తి కలిస్తేనే శివశక్తైక రూపాలు వస్తాయి కనుక ఎన్ని నామాలు అమ్మవారి చెప్పినా దాంట్లో అయ్యవారు అలా దాక్కునే లోపల ఉంటారు.
అందుకే ఈయన కలయాం అంతః అంటున్నాడు. నేను లోపల దర్శిస్తున్నాను, ఎందుకని ఇద్దరు కలిసి ఉంటారు లోపల. అంతః కలయామి అంతః ఎవరిని? శశిధర కలయాంకిత మౌళి అమల చిద్వలయం. ఆ శశిధరుణ్ణి, అర్ధచంద్రాకారంలో ఉన్న శశిధరుణ్ణి ధరించినటువంటి శివపార్వతులు ఇద్దరినీ కూడా నేను వలయాంక సుందరుడు, వలయాంక సుందరిగా నేను దర్శిస్తున్నాను. ఇక్కడ వలయం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఒక బిందువుని కలపటానికి ఇంకొక బిందువు అవసరం అండి. రెండు బిందువులు ఉన్నాడు, ఈ రెండు బిందువుల్ని ఇలా కలిపితేనే వలయం వస్తుంది. ఒక వలయం వస్తుంది. ఈ వలయము ఇలా మనం గీసుకుంటూ వెళ్ళినప్పుడు దీన్నే, అంటే ఈ వలయము కొంచెం ఘన పదార్థంగా తయారైనప్పుడు, మనకు భూమి గోళాకారంలో ఉందంటారు కదా, ఈ వలయమే కొంచెం ఘనమైనప్పుడు భూమే ఒక వలయం. ఈ భూమి కొంచెం ఘనమైనప్పుడు గోళాకారం ఏర్పడుతుంది. అంటే భూమి గుండ్రముగా ఉండదు, భూమి గోళాకారంలో ఉంటుంది అనేటువంటి సైంటిస్టులు మనకు ఉన్నారు కదా. ఆ గోళాకారంలో ఉన్నటువంటి వలయంలో రెండు బిందువులు ఇటు అటు ఉంటాయి. అంటే ఈ రెండు బిందువులు కలిస్తేనే గోళం ఏర్పడుతుంది. ఒక గోళం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ గోళం ఎలా ఏర్పడింది అంటే ఒక కళతో ఏర్పడింది. ఒక కళతో. ఈ కళ ఎలా ఏర్పడింది అంటే, చంద్రుడు 360 డిగ్రీలలో ఉంటాడు. దాంట్లో 15% ఒక కళ. 15% ఒక కళ. ఎందుకని అంటే మాకు అర్థం కాలేదు. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి, మనం శ్లోకం చూద్దాం. అందుకనే ఇప్పుడు చంద్రుడి బింబం ఎట్లా ఉంటుంది అంటే, బింబం కదా, బింబం రౌండ్గా, అది 360 డిగ్రీల బింబంగా ఉంటుంది. దీంట్లో ఆ 360లో మనం సగం చేయకుండా 15% తీసుకుంటే అది ఒక కళ. 15%. ఇప్పుడు నేను ఈ కళ ఏమిటో మీకు చెప్తా. చెప్పండి. ఈ 15వది కళ అయినప్పుడు 16వది అమ్మవారి చంద్రకళ. ఈ చంద్రుడు 15 కళలు ఎన్నన్నా చెప్పుకోండి, అసలు పరాత్పర కళ ఆవిడ కదా, షోడశ కళ ఆవిడది వస్తుంది. 16వ కళ ఆవిడది. అందుకని 15% దీనికి వస్తుంది. 360 డిగ్రీలు ఉన్న చంద్రబింబంలో 15 కళలు చంద్రుడివే. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు. పౌర్ణమి వచ్చేసరికి అమ్మవారి పరాత్పర కళ. ఆవిడది 16వ కళ. ఆ 16వ కళని మనము చిద్వలయం అని చెప్తాం. ఆ 16 కళలతో వెలిగిపోతున్నటువంటి అమ్మవారు జ్ఞాన వలయంలో కనిపిస్తోంది మన ముఖ కవికి. 16 కళలతో వెలుగుతున్నటువంటి శ్రీమాత, అది చిత్ వలయం అన్నాడు కదా. అంటే ఇప్పుడు చంద్రబింబం పూర్తిగా ఉంటే ఆ బింబంలో 15వ భాగంలో చతుర్దశి వరకు ఉన్న కళలైతే 16వ కళ అమ్మవారు అయితే, ఆ 16వ కళలో ఉన్నటువంటి అమ్మవారు ఈయనకి చిత్వలయంలో కనిపిస్తోంది, చంద్రవలయంలో కనిపించట్లా. చంద్రుడు మామూలుగా అమ్మవారికి దగ్గరలో ఉంటాడు, అంతవరకే ఆయన్ని ఒక చంద్రరేఖగా ధరించింది. కానీ చిత్వలయం అంటే ఇప్పుడు చిదగ్నికుండ సంభూత కదా, జ్ఞాన వలయంలో అమ్మవారు ఆయనకి అనిపిస్తుంది. జ్ఞానవలయం. ఈ వలయం ఎలా ఏర్పడింది? ఇక్కడ శివుడు అనేటువంటి బిందువు, ఇక్కడ శక్తి అనేటువంటి బిందువు, ఈ రెండు బిందువులు కలిపితేనే వలయం వచ్చింది. ఈ శివశక్తి రూపాల్లో అయితే సృష్టి లేదు. అందుకని ఈ రెండు శక్తులని కలిపినటువంటి వలయాకారంలో చిత్వలయం అని చెప్తున్నాడు. అంటే జ్ఞానంతో ఏర్పడినటువంటి రెండు బిందువుల చేత ఉన్న వలయంలో కలయామి అంతః అమ్మవారిని నేను చూస్తున్నాను. కలయామి అంతః. ఇప్పుడు కలయామి ఏమిటి? చూసా, దృశ్యామి అనాలి కదా ఆయన. నేను చూశాను, ప్రత్యక్షంగా చూస్తున్నాను కదా. ఈయన కళ అని ఎందుకంటున్నాడంటే, ఈయన చూసినటువంటి కళ చంద్రకళలతో చూశాడు ఆయన. కళ కాదు, కళ. ఇప్పుడు సంస్కృతంలో లకార భేదాలు చెప్పాను కదా నేను. లకారానికి అభేదం సంస్కృతంలో. ఇప్పుడు లా మనం తెలుగులో ఇట్లా రాస్తామండి, లకారం ఇట్లా మెలిక తిప్పి ఇట్లా రాస్తాం, లా. సంస్కృతంలో అట్లా ఉండదు. అలా ఉండకుండా లకారాలకి అభేదం మాకు సంస్కృతంలో అట్లాగే ఉంటుంది. అందుకని ఇక్కడ ఈయన కళ అంటే కళగా తీసుకోవాలి. తెలుగులో చెప్పేటప్పుడు చంద్ర కళలు అంటే తప్పు లేదండి, అది చంద్రుడికి కళలు వచ్చినాయా అని తెలుగు వాళ్ళు అనుకుంటారు. సంస్కృతం తెలిసిన వాళ్ళు చంద్ర కళలు అవి తెలుసుకుంటారు. తెలుగులో కూడా చంద్ర కళ అంటారు, కానీ కళ మాలో ఇప్పుడు ఇక్కడ చంద్ర కళ అనే రాశాడు, కళ అని రాయల కవి. మనకు వచ్చిన చిక్కే అక్కడ. ఇప్పుడు ఈయన కళ రాస్తే మనం ఇంత చెప్పుకోకల్లా, ఈయన చంద్ర ఇప్పుడు అంటున్నా కదా కలయామి అంతః అంటున్నాను కదా. ఏమి కళ? చంద్రకళ.
అది చంద్రకళ ఈయనకి. మీ కవిత్వాలు ఎన్ని చిక్కులు ఉంటాయండి బాబు, చాలా ఎన్ని ముళ్ళేస్తారు. ఎన్ని ముళ్ళేస్తారో వాళ్ళు. అందుకని 16 చంద్రకళల్ని అంతః దర్శించాడు ఈయన లోపల. అంటే 15 కళలున్నటువంటి ఒక వలయం నుంచి మధ్య భాగంలో షోడశ కళాంకిత అయినటువంటి ఆ పరాత్పర కళ అయినటువంటి శ్రీమాతని అంతః లోపల దర్శించాడు. దర్శించి ఈవిడ వలయాంక సుందరి, ఆయన వలయాంకుడు అంటున్నాడు. ఇక్కడ వలయాంక సుందరి వలయాంకుడు అంటే వలరాజు అంటే చంద్రుడు కనుక ఆ చంద్రుడి మధ్య భాగంలో అమ్మవారు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది కనుక ఆ అమ్మవారు కనిపించిన చోట అయ్యవారు కూడా ఉంటారు కనుక ఆయన వలయాంకుడు, ఈవిడ వలయాంక సుందరి. అది ఒక అర్థం. ఇక్కడితో అయిందా అండి? వలయాంకుడు అంటే మరి చంద్రుడు అయినప్పుడు, అంకము అంటే మళ్ళీ శివ కామేశ్వరాంక శివ స్వాధీన వల్ల వలయాంక సుందరి అంటే శివుడి యొక్క తొడ మీద అందంగా కూర్చున్నటువంటి వలయాంక సుందరి. వలయాంకుని యొక్క అంకము మీద కూర్చున్నది వలయాంక సుందరి. అద్భుతమైన అర్థం, చాలా కూడా అర్థాలు. ఇవి మా బోటి వారు అందుకోవాలంటే ఎంత కష్టపడాలండి. ఇప్పుడు కష్టపడకుండా మనం చెప్పుకుంటున్నాంగా, అందుకే హాయిగా ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో చూడమంటున్నాంగా, అందుకనండి ఈవిడ పోనీ ఇట్లాంటి ఆవిడని వదిలేశారా? ఇంకా మూక కవికి ఎలా కనిపిస్తుందంటే ఆగమ పీఠి నిలయ. ఆగమాలన్నిటికీ ఒక పీఠంగా ఉంటే దాని మీద కూర్చుందట ఆవిడ నిలయమే అక్కడట. ఆగమ శాస్త్రాలన్నింటినీ ఒక పీఠికగా చేసుకుని శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ చెప్పారు. వాడు పీఠ సుందరి, ఇక్కడ ఆగమ పీఠ సుందరాడు. ఆగమాలన్నీ ఒక పీఠికలాగా చేసుకుని దాన్నే నిలయంగా చేసి. ఆగమ అంటే వివరించండి. ఆగమాలంటే వేదాలు, అందుకనే చెప్పమన్నా. ఆగమాలంటే వేదాలు. ఎందుకని అంటే వేదాల్లో అనేక భాగాలు ఉంటాయండి, వీటిని ఆగమాలు అంటే, కానీ వేదాంతం భాగాలు అవన్నీ. అందుకని ఈ ఆగమ శాస్త్రాలు కొన్ని ఉంటాయి పైగా, అవి కూడా వేదాంతర్భాగాలే. ఆ వాటిని వేదికగా చేసుకొని కూర్చున్నటువంటి నిలయము కలది మన కంచి కామాక్షి. ఇక్కడికి మనకి కలయాం అంతః శశిధర కలయాంకిత మౌళి అమల చిద్వలయం అయింది. మళ్ళీ నిలయాం వలయాంక సుందరీం అంబాం వరకు అయింది. ఇప్పుడు అలయాం ఆగమ పీఠి ఉంది ఇంకా మనకి. అలయం అంటే ఏమిటి? ఎక్కడా లయము లేనిది. లయము లేకపోవటం అంటే లయం లేకుండా ఎట్లా ఉంటుందండి సృష్టి స్థితి? మరి ఆయనే కదా లయించాక, లయకారుణ్ణి పక్కన పెట్టుకొని లయం లేదంటే ఎట్లా? అందుకని చేసి ఇక్కడ ఏం చెప్తా అంటే ఆ స్వచ్ఛమైన చైతన్యంతో, అంటే ఇప్పుడు చిత్ అంటే చైతన్యం ఉంది, జ్ఞానం అని ఉంది కదా, ఆ స్వచ్ఛమైనటువంటి చైతన్యంతో చుట్టబడినటువంటి లయము లేనటువంటి ఆగమ శాస్త్ర పీఠిక మీద నిలయమైనటువంటి కామాక్షిదేవిని నేను దర్శిస్తున్నాను. అంటే ఏంటి? లయము ఎవరికి ఉంది? సృష్టి ఉంటే ఉంటుంది. అమ్మవారికి లయమే ఉంది, వాళ్ళకి లయం లేదు. అందుకని అలయం. ఏమి అర్థాలండి అసలు దీంట్లో? ఇప్పుడు శివపార్వతులకి అలయం ఏంటి, లయం ఏంటి? సృష్టించేదే వాళ్ళు. అందుకనే ఆ పైన అంకిత మౌళి అంటే ఏంటి? శిరస్సు మీద కొన్ని చంద్రరేఖలు ఉన్నాయి, కొన్ని వలయాంకాలు ఉన్నాయి. అటువంటి వలయాంకుడైనటువంటి శివుడితో అమ్మవారు ఏం చెప్తుంది? అలయం, నాకు లయం లేదు అంటుంది. నీకు లయం ఎందుకు లేదు అంటే సృష్టి స్థితి ఉంటే కదా లయము. నాకు సృష్టి ఉంది, స్థితి ఉంది. అది విష్ణుమూర్తి పని, బ్రహ్మ పని. నాకు వీళ్ళందరినీ చక్కగా బుగ్గని చేయబెట్టుకొని మహాకామేశ మహాకల్ప తాండవ సాక్షినిగా నేను చూస్తూ కూర్చుంటా. అంటే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఆ మహేశ్వరుడు మహాకల్పాంతంలో మహాతాండవం చేస్తుంటే మహా అంటే 4 సార్లు. అవునవును. మహా ఈశ్వరుడు అంటే 4 ఎక్కువ ఈశ్వరుడు. మహాతాండవం అంటే ఒక తాండవమే మనం భరించలేము, 4 తాండవాలు. మహాకామేశ మహాతాండవ సాక్షిని. ఆ మహాకామేశుడు మహాతాండవం చేస్తుంటే అమ్మవారు సాక్షి రూపంగా చేస్తుంది. అందుకే ఆవిడ ఆలయం. ఆవిడకేం సంబంధం? సృష్టి స్థితి లయలన్నీ చేస్తూ ఉంటారు, జరుగుతుంటాయి. కల్పాంత మాటలు లేవు, మీరు ఏ ప్రశ్న వేసినా మేము ఏముండదు. ఎంత అద్భుతమైన కవిత్వాలండి వీళ్ళవి. అందుకని ఆవిడ అలయం. లయ లేదు ఆవిడకేమి. ఆవిడకి లయం అంటే ఆవిడ పూర్వజ కదా. ఆవిడ లలితా శాస్త్రాల్లో పూర్వజ అని వస్తుంది. ఆవిడ సృష్టికి పూర్వం ఉన్న మనిషి. ఆవిడ సృష్టి ఏంటి, స్థుతి ఏంటి, లయ ఏంటి, ఇవన్నీ నడిపిస్తూ కల్పాంతాల వరకు ఆవిడ సాక్షి రూపంలో ఉంటుంది. శివుడి పని అదంతా.
సృష్టి ఒకళ్ళకి ఇచ్చాడు, స్థితి ఒకళ్ళకి ఇచ్చాడు, లయ ఆయన పని చూసుకుంటాడు ఆయన. మళ్ళీ ఈ మూడు కూడా తనే వెనకుండి నడిపిస్తూ ఉంటాడు. ఇవన్నీ నడిపిస్తుంటే అమ్మవారికి సంబంధం లేదు, నేను నా బిడ్డలు హాయిగా నోములు వ్రతాలు చేసుకుంటామని ఆవిడ హాయిగా సాక్షి రూపంలో చూస్తూ ఉంటుంది. అందరికీ వరాలు ఇస్తూ ఉంటుంది అమ్మవారు. మన భూలోకంలో ఉన్న స్త్రీలందరికీ కూడా మంచి మంచి వ్రతాలు, మంచి మంచి నోములన్నీ ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మనకి అందిస్తుంది కదా. అవి చేసుకొని మనం ఎంతో ముక్తి పొందుతున్నాం కదా. అంతే కదండి. అందుకనే ఎప్పుడు లలితా శాస్త్రం చదివేటప్పుడు శ్రీ గురుభ్యో నమః అని అనాలట. ఆ గురువు ఎవరంటే శివుడు. శ్రీ గురుభ్యో నమః అని లలితా శాస్త్రం చదవాలి. ఈ లలితా శాస్త్రం కూడా ఇచ్చింది ఎవరు? వసిన్యాది వాగ్దేవతలే అనుకోండి. పర్మిషన్ ఆయన ఇచ్చేది, పర్మిషన్ ఆయనే ఇవ్వాలి కదా. మళ్ళీ శ్రీ విద్యకి ఆయనే కదా పర్మిషన్ ఇచ్చింది. మనకు ధనం కావాలన్నా ఆయనే ఇవ్వాలి. ఆయన చెప్తేనే ఆ లక్ష్మీదేవి మనకి ఇస్తుంది. అందుకని శ్రీచక్ర నివారణ పూజ అయినా శివుడి యొక్క ప్రవేశం లేనిదే ఉండదు. ఆవిడ అనుమతితోనే, ఆయన అనుమతితోనే నడుస్తాయి. అలాగే మనకి లలితా సహస్రమైన ఆయనదే. అందుకనే లలితా సహస్రనామాలు శ్రీలింగంలో ఉంటున్నటువంటి శ్రీ గురుభ్యో నమః అనేటువంటి శివుడి యొక్క విషయాలు. అవి శివుడి యొక్క వివరాలే లలితా సహస్రనామాలు. అలా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు మనం కళ అంటే సంస్కృత కళ చెప్పుకుంటాం. ఇప్పుడు కళ అంటేనండి, ఒక కళ ఉంది అంటే, కళ అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారము మనకి ఒక రెప్పపాటుకు ఒక కళ అండి. ఇలా ఒక రెప్ప వేస్తాం, దాన్ని ఒక కళ అంటాం. అటువంటివి అంటే మనం ఇప్పుడు కళ అనుకోవాలంటే, ఇప్పుడు ఒక రెప్పపాటు ఉందండి. ఒక రెప్పపాటు ఉంటే దాన్ని నిమేషము అంటారు. నిమిషం కాదు, నిమేషము అంటే. నిమేషము 450 రెప్పపాట్లు ఉంటే దాన్ని మనము అంటే ఒక రెప్పపాటుకి నిమేషం ఉంటున్నాం కదా, అలా 450 సార్లు మనం రెప్పపాట్లు కొడితే అది ఒక కళ అవుతుంది. అది సంస్కృత సంఖ్యాశాస్త్రం. ఇప్పుడు 450 రెప్పపాట్లు ఒక కళ అవుతే 30 కళలు ఒక ముహూర్తం. 30 కళలు ఒక ముహూర్తం అంటే మనం పెళ్లికి ముహూర్తం పెడతాం, ఉపనయనానికి ముహూర్తం పెడతాం, ఒక గృహప్రవేశానికి పెడతాం. దేనికైనా ఒక ముహూర్తం అంటే ఉంటుంది. మన అంటే పంచాంగంలో వచ్చే సంఖ్యాశాస్త్రాలు ఎట్లా ఉంటాయంటే, మనకి ఒక్కసారి 450 రెప్పపాట్లు ఒక కళ అయినప్పుడు అటువంటి కళలు 30 అయితే ఆ 30 కళలు ఒక ముహూర్తం అవుతే ఒక ముహూర్తానికి 48 నిమిషాలు. మళ్ళీ ముహూర్తానికి 48 నిమిషాలు. అటువంటి 48 నిమిషాలు కౌంట్ చేస్తూ మనకి ముహూర్తాలు పెడతారు. అంటే మనం జీలకర్ర బెల్లం పెట్టించేటప్పుడు, తాళి కట్టించేటప్పుడు ఒక నిమిషం అటు ఇటు అయినా మనకు భయం లేదు. 48 నిమిషాలు అంటుంది. 48 నిమిషాలు ఒక ముహూర్తం. 48 నిమిషాలు అంటే ఆ ముహూర్త సమయము 48 నిమిషాలు పెడతారనుకోండి. 48 నిమిషాల్లో ఎప్పుడప్పుడు పెడితే మన పెళ్లి చూసి అందరూ వెళ్ళిపోతారు కదా, భోజనాలు కూడా చేస్తారు. అలా కాదు, 48 నిమిషాల యొక్క కళలు రెప్పపాట్లు నిక్షిప్తం చేసినటువంటి ఒక ముహూర్తాన్ని వీళ్ళు పెడతారు. ఆ ముహూర్తం సమయంలోనే 33 కోట్ల దేవతలు దిగి వచ్చి ఉంటారు. అందుకని 9 గంటల 47 నిమిషాలు అంటే 47 నిమిషాల నుంచి ఒక 45 నిమిషాలు మనం లెక్క వేసుకుంటే అది 10 అయిపోతుంది. అప్పుడు అవును, అలా అవ్వకూడదు. సంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక ముహూర్తానికి 48 నిమిషాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముహూర్తము అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం తీసుకోవాలి. మామూలుగా వాళ్ళు ముహూర్తం పెట్టేటప్పుడు ఎలా పెడతారు? ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ ముహూర్తం ఉంది, సుముహూర్తం ఇలా ఉంది అని పెడతారు. సుముహూర్తం ఎదురు చూస్తుంటారు. ఆ సుముహూర్తం, ఆ ముహూర్తంలో ఇన్ని రెప్పపాట్లు అంటే ఒక నిమేషము, కొన్ని 450 రెప్పపాట్లు, 30 కళలు, 30 కళలో 48 నిమిషాలు, ఇవన్నీ కౌంట్ చేసుకొని వాళ్ళకు ముహూర్తం పెడతారు. అందుకని సుముహూర్త సావధానే సుముహూర్తే సావధానే అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ మూక కవి గారు ఎన్ని రకాలుగా అమ్మవారిని దర్శించారు అంటే చూడండి. ఎన్ని సావధానాలు, ఎన్ని ముహూర్తాలు, ఎన్ని కళలు. ఆయన కలయామి అంతః అన్న ఒక్క మాటకి ఎన్ని రకాలుగా ఆయన చూశారు అంటే, అమ్మవారిని వలయాంకుడైనటువంటి అయ్యవారి అంకం మీద దర్శించాడు. మళ్ళీ వేదాల మీద కూడా, వేదపీఠిక మీద ఆగమ పీఠి నిలయం అన్నాడు. ఆగమ పీఠాల మీద ఆవిడ నిలయం, ఆవిడ అక్కడే కూర్చుని ఉంది అన్నాడు. ఇది కాక 2 బిందువులు కలిపితే వలయ, ఆ వలయంలో 350 డిగ్రీల చంద్రబింబం చెప్పాడు. ఆ చంద్రబింబంలో 15వ కళ చంద్రుడికే పెట్టి 16వ కళ పరాత్పర కళ, అది అమ్మవారి కళ అన్నాడు. ఆ షోడశ కళానిధి అయినటువంటి అమ్మవారిని ఈయన దర్శించాడు. అద్భుతం. ఈ
ఈ శ్లోకాన్ని చదువుకొని మీరు అమ్మవారిని అంటే వలయాంక సుందరిగా దర్శించారా, లేదంటే కనుక మీరు చంద్రకళగా ధరించారా, అంటే మీరు చంద్రకళగా దర్శించారా, లేదంటే ఆగమ పీఠి నిలయ అంటే వేదాల మీద ఆడ పీఠం చేసుకొని కూర్చున్నట్టుగా దర్శించారా, మీకు 3 క్వశ్చన్స్ ఇస్తున్నాము. ఈ 3 క్విజ్లలో మీరు ఏ రకంగా దర్శించారో మీరు దర్శనం చేసుకొని మాకు తెలియజేయండి. మీ కామెంట్స్ చూసుకొని మా కంప్యూటర్ సహాయంతో మిమ్మల్ని మేము ఎన్నిక చేసుకుంటాము. తగినటువంటి కానుక, అమ్మవారి కానుక మీకు తప్పకుండా పంపిస్తాం. శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి.